మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందునాలు ప్రియదేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా మరదకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైందోడు వాక్యంతో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె దేవుని సంగమా ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము ఆది కాండము 24వ అధ్యాయము 34 నుంచి 52 వచనాలు ధ్యానం చేసుకుందాము. ఆది కాండము 24వ అధ్యాయము 34 నుంచి 52 వచనములు ఈ విధంగా రాయబడినవి. అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడును తనకు కలిగిన యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను యవని దేశములో నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము యొక్క విశ్వాస జీవితము, అబ్రహాము యొక్క ప్రార్థనా జీవితము, విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము తన కుమారుని యొక్క వివాహ విషయంలో తాను తన పనివారిని పంపినప్పుడు ఆ పనివాడు ఎక్కడైతే తాను చేరి ఉన్నాడో ఆ చేరిన ప్రదేశంలో, ఆ ఇంటి చేరిన విధానంలో అక్కడ తాను ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు. అంటే ఎందు నిమిత్తమైతే తాను వచ్చాడో, ఏ పని నిమిత్తమైతే తాను రావడం జరిగిందో ఇవన్నీ కూడా తాను తన యజమానిని గురించి, తన యజమాని భార్యను గురించి, వారికి కలిగిన బిడ్డను గురించి ఈ విషయాలన్నీ చెప్పి నన్ను పంపిన విధానము అక్కడ తెలియజేశాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏమని, అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడును అంటాడు. అంటే అబ్రహాము చేత నడిపింపబడ్డవాడిగా, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని కలిగిన వాడిగా ఆ పనివాడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయని అంటాడు. అంటే తనని, తన యజమానుని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదాలు ఏ విధంగా వారి కుటుంబాల్లో కలిగినాయో కూడా అక్కడ చెప్తున్నాడు. అతనికి గొర్రెలు ఉన్నాయంటున్నాడు, గొడ్లు ఉన్నాయంటున్నాడు, వెండి బంగారం ఉన్నాయంటున్నాడు, దాసదాసీ జనము, ఒంటెలను, గాడిదలు దయచేసాను. అంటే దేవుడు ఇవన్నీ కూడా అబ్రహాముకి, తన కుటుంబానికి ఇవ్వడం ద్వారా అతడు బహుగా ఆశీర్వదింపబడ్డాడు అనే విషయాన్ని చెప్తూ, నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానికి కుమారుని కనెను. అంటే వారు వృద్ధాప్యంలో ఉండగా దేవుడు వారికి బిడ్డలనిచ్చాడు. ఆ కలిగిన కుమారుడి విషయంలో ఇప్పుడు నేను రావడం జరిగిందనే విషయాన్ని చెప్తున్నాడు. నా యజమానుడు తనకు కలిగిన యావత్తు అతనికి ఇచ్చున్నాడు. అంటే సంపద అంతా కూడా కుమారునికి ఇవ్వడం జరిగింది అని చెప్పాడు. మరియు నా యజమానుడు నాతో, నేను
ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయ పిల్లలలో ఒక పిల్లను కుమారునికి పెళ్లి చేయవద్దు అని. అంటే తాను నివసిస్తున్న ప్రదేశానికి చెందిన ఆ ప్రాంతంలో ఉన్న మరి స్త్రీలతో తన కుమారుడు వివాహము జరగటం అబ్రహాముకి ఇష్టం లేదు కాబట్టి అది జరగకూడదని చెప్పి, అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణం చేయి. అంటే అబ్రహాము తన కుమారుని యొక్క వివాహ విషయంలో తన పనివానికి చేసిన ఈ యొక్క ప్రమాణపూర్వకమైన మాటలన్నీ కూడా అతడు అక్కడ చెప్పాడు. చెప్పి అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదు అన్నాడు. అంటే విశ్వాసాలుగా తండ్రిగా ఉన్న అబ్రహాము తన పనివాని విషయంలో తను పంపుతూ నీతో దేవుని యొక్క దూత ఉంటుంది, అది అన్నీ చూసుకుంటుంది. అంటే ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎంతగా దేవుని మీద తాను ఆధారపడి ఉన్నాడో, ఎంతగా దేవుని మీద తాను నిలిచి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అంటే పనివాణ్ణి పంపించినప్పటికీ పనివానికి సహాయంగా దేవుడు తనకి దూతను పంపిస్తాడు. అక్కడ జరగబోయే పని అంతా కూడా దేవుడే చూసుకుంటాడు అనే విషయాన్ని తన పనివానికి చెప్పాడు. అదే విషయాన్ని ఆ పనివాడు అక్కడ చెప్తూ అంటున్నాడు 40లో, అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించున్నాను, అంటే ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నానో నీకు తెలుసా, అంటే నేను ఎవరి సమక్షంలో ఉన్నానో తెలుసా, యెహోవా సన్నిధిలో తాను నివసిస్తున్న స్థితిని చెప్తూ ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి అన్నాడు. అంటే నాతో ఉన్న అదే దేవుడు నీతో తన దూతను పంపి ఏమంటున్నాడు, నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి అంటే ఇప్పుడు పనివాడు వచ్చినప్పటికీ తన ప్రయాణంలో దేవుని దూత యెహోవా దూత తనకు తోడై ఉన్న విషయాన్ని అబ్రహాము ముందుగానే చెప్పంటున్నాడు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అన్నాడు. అంటే దేవుడు నీతో ఆ పని చేయబోతున్నాడు, ఆ పనిలో నీకు పాత్ర ఉన్నదనే విషయాన్ని అబ్రహాము అక్కడ చెప్పాడు. ఆ అమ్మాయిని నువ్వు తీసుకుని వస్తావని కూడా చెప్పాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసం అంటే ఒకసారి దేవుడు తనతో ఒక మాట చెప్పిన మాటకి తను ఎంతగానో విధేయుడయ్యాడు. తన ఒక్కగానొక్క కుమారుని కూడా మరి బలి ఇవ్వడానికి మరి కొండ మీదకి వెళ్తున్నప్పుడు తాను వెనుదిరగలేదు. అయితే దేవుడు అక్కడ ఆశీర్వదించి దీవించాడు. అంటే నీవు దేవునికి భయపడువాడవని నాకు అర్థమైందని అబ్రహామును గురించి దేవుడు చెప్పాడు. ఇక్కడ కూడా అదే భయాన్ని కలిగిన అబ్రహాము తన పనివాడిని పంపిస్తూ పనివాడితో ఆయన అంటున్న మాట ఏంటంటే అంటున్నాడు ఆయన, ఇదిగో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు అన్నాడు. అంటే అది జరిగే పని జరగదని మాత్రం నువ్వు అనుకోకనే విషయాన్ని అక్కడ అబ్రహాము తెలియజేసి అంటున్నాడు, నీవు నా వంశస్థుల యొద్దకు వెళ్ళితివా, ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణము ఎడల ఈ ప్రమాణమును విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పిన. అంటే నువ్వు అడిగినప్పుడు వాళ్ళు పంపించినా పంపించకపోయినా కూడా నీది ఏదైనా తప్పు ఉండదు, అది నీ బాధ్యత, వీటన్నిటికీ దేవుడే సాక్షి అయి ఉన్నాడనే విషయాన్ని అక్కడ గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ నేడు అంటే ఏదైతే తాను తన యజమాని విషయంలో తాను అనుకున్నాడో అనుకున్నట్లుగా దాన్ని చేశాడు కాబట్టి ఆ విషయాన్ని అక్కడ చెప్పాడు. అందుకనే నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడలా అని తన పనివాడు యజమానుని గురించి ప్రార్థన చేస్తూ అంటున్నాడు. నేను ఈ నీళ్లు బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదు కొనుటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలోని నీళ్లు కొంచెము నాకు త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ వంటలకు చేదిపోసేదని ఎవరితో చెప్పనో ఆమెయే నా యజమాని కుమారునికి
యెహోవా నియమించిన పిల్లయ్యుండునుగాక అని మనవి చేసుకుంటుంది. తన పనివాడు చూడండి ఎలాంటి ప్రమాణం తన హృదయంలో చేసుకున్నాడో దేవుని పట్ల, ఆ ప్రమాణం అక్కడ దేవుడు నెరవేర్చాడు. తను అనుకున్నట్టుగా దేవుడు ఒక కన్యకను అక్కడ పంపించడము, ఆమె రావడము, ఇవన్నీ జరిగిన విషయాన్ని అతడు చెప్తూ అంటున్నాడు, నేను నా హృదయములో అట్లు అనుకున్నట్టు చాలింపక మునిపే రెబెకా భుజము మీద తన కడవను పెట్టుకొని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయాను, నీళ్లు చేదుకొని వచ్చాను. అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదనని చెప్పాను. గనుక నేను త్రాగి తిని ఆమె ఒంటెలకు నీళ్లు పెట్టాను. అంటే ఏది అయితే దేవుడు చేయదలిచినాడో, అబ్రహాము నాకు పట్ల ఎటువంటి నన్ను విశ్వాసంలో ప్రేమలో నన్ను పంపించాడో, ఏదైతే నేను హృదయంలో అనుకున్నానో అవన్నీ కూడా జరిగినవని విషయాన్ని అక్కడ పనివాడు గుర్తు చేసి చెప్తున్నాడు. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరులకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మురొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఎలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొన్నట్లుగా సరైన మార్గమందు నన్ను నడిపించెను అంటున్నాడు. అంటే తను వచ్చిన పనిలో దేవుడు తనకు సహాయంగా ఉండి, తను నడిపించిన విధానంలో దేవుడు తనకు తోడై ఉండి చేసిన విషయాలన్నీ కూడా పనివాడు వారికి చెప్తూ కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పడం. ఒకవేళ మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా జరిగిన విషయాలన్నీ కూడా అతడు అక్కడ వారికి చెప్పినప్పుడు అక్కడ అంటున్నాడు, లేని ఎడల అదేనను నాకు తెలియచెప్పుడు. అప్పుడు నేను ఎట్లు పోవాలనో అట్లు పోయేదనగా లాబానును బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలమాట. ఈ విషయాలు విన్న వెంటనే లాబాను బెతూయేలు ఏమనుకున్నారంటే, ఇది మా ఉద్దేశం కాదు, మా ఆలోచన కాదు, ఇది యెహోవా యొక్క ఉద్దేశము, యెహోవా యొక్క ఆలోచన ఉన్నదని చెప్పి, ఇదిగో రెబెకా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పొమ్ము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగా కానీ ఉత్తరమిచ్చిరి. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో వెంటనే వారు తండ్రి కొడుకులు ఆమెను పంపించడానికి సిద్ధపడ్డారు. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. చూడండి, దేవుడు తన పనిని తన ప్రజల పక్షంగా, తన భక్తుల పక్షంగా, తన యందు విశ్వాసం ఉంచు వారి పక్షంగా ఏ రీతిగా ఆయన చేసి ఉన్నాడో, అబ్రహాము విషయంలో ఆ పనివాణి పంపినప్పుడు పనివానితో దేవుడు తన దూతను పంపించి మాట్లాడిన మాటను బట్టి దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. అంటే నేడు నీవు ఏ పని చేసినా, ఏ పని చేయాలనుకున్నా, అలనాడు అబ్రహాము ఏ విశ్వాసంతో ప్రార్థించి తన కుమారుని కొరకు కుమార్తెను సిద్ధపరిచాడో, నేడు మనము కూడా అట్టి విశ్వాసము కలిగి, ప్రార్థనా శక్తి కలిగి ఏదైతే మనం దేవుడిని అడుగుతామో దేవుడు తప్పక మనకు వాటిని అనుగ్రహించునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు నీ సేవకుని బట్టి, నీ సేవకుని కుటుంబాన్ని బట్టి తన కుమారునికి సాటి అయిన సహాయాన్ని నీవు ఏర్పరిచిన విధానము ఎంతో ఉన్నతమైనది. అవును, పరసంబంధమైన ఉద్దేశాలు కలిగి, ఆత్మ సంబంధమైన నడిపింపగలిగి, నీ యందు విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహాము యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి తన కుమారునికి సాటి అయిన సహాయాన్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎవరైతే నాయనా నేడు వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, వివాహ సంబంధమైన కార్యక్రమాల కోసం కనిపెడుతున్నారో, అట్టివారు అట్టి విశ్వాసము నీ యందు కలిగి అట్టి వివాహాలు జరిగించుకుంటూ కావాల్సిన సిద్ధపాటు బిడ్డలకు దయచేయండి. అయ్యా, యవన కాలమందు నీ యందును నీ మాటల యందు నిలిచి జీవించు వారిని నువ్వు ఆశీర్వదించు దేవుడవు. కాబట్టి నాయనా, నేడు అనేక కుటుంబాల వివాహాల కోసం ఎదురు చూస్తుండగా వారి కుటుంబాల బిడ్డల నిమిత్తము నాయనా నీ కార్యాలను జరిగించి
వారి మధ్య మీరే ఉండి మీ సన్నిధి వారిపై నుంచి మేము అడుగుచున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేటి దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచి మీరు అక్కడికి తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మేము ఎలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో కాల్చులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.